అరే అవులాడు అట్లెట్లు వచ్చింది ఇప్పుడు అన్ని క్లిప్స్ అయితే 4-5 వీడియోలు ఉన్నాయి. అయ్యే 5 సెకండ్స్ ఉన్నాయి. 5 సెకండ్స్ అయిన క్లిప్స్ అవన్నీ డిలీట్ చేయాలి పరిశాన్ ఉంటుంది పట్టుకో. నేను చెప్పిన అరే ఓ కరెక్ట్ నీ భయ్యా. బౌలింగ్ చేసినా కూడా నెక్స్ట్ టైం జబర్దస్త్ చేస్తాం. కరెక్టే అది. అందుకని నేను చేస్తే అరే ఇప్పుడు నేర్చుకుంటేనే కదా వస్తుంది, మనకు రాదని కూర్చుంటే కూర్చుంటే అవుతుంది. సో అవి పండ్లు వద్దురా అంటే నువ్వు కాయలు తెంపుతారా అంటే పండ్లు పట్టుకోవచ్చు. ఈ కాయ ఉందిరా అన్న ఎవ్వరున్నా హెల్మెట్ వేసుకున్నాడు అన్న నిన్నుండి నా బాలు అది నేనే వైరల్ చేసినది. ఏమైంది హాస్పిటల్ పోయినాడు పోలేడు, కవర్ అయింది 3 days కవర్ అయిపోయినా. పక్ మంది తాకింది ఆయన. ఎక్కడ అది ఏంటంటారు విజయలక్ష్మి అనుకుంటా. మీద కాదు ఈడ ఐబ్రో పగిలిపోయిందా? పగలలేదు, బ్లాక్ అయింది మొత్తం. లక్కీగా పగలలేదు ఆయన, లక్కీ చాలా. బిల్డింగ్ బ్రో. అరే నువ్వైనా నాకు ఇరుకొచ్చినావు మళ్ళీ, ఇక నువ్వు ఉన్నాయని అంటే 2 అంకలు న్యాయం చేస్తుంటారు పిల్లలు. అదే అంటున్నా. మంచి బిల్డింగ్ ప్రాక్టీస్ అవుతుందిరా. ఎవరు శ్రీకాంత్ బ్రో ఆడుతున్నా? అవును నువ్వు న్యాయం చేయాలి చూడు. భయ్యా ఎంత కొట్టాలి? 140 కొట్టాలి. 140 కొట్టాలి. బాల్ లేవట్లేరా? ప్రాబ్లం అది పైకి వేస్తే వన్ మోర్ బాల్ లేవట్లే, జుట్టు వెళ్ళిపోతుంది లోపలికి. ఏం చేస్తాం చెప్పు, బ్యాట్లు ఖరాబ్ అవుతాడు. ప్రతీక్ బ్రో కొత్త బ్యాట్లు, కొత్త ప్యాడ్లు, కొత్త అందుకన్నా భయ్యా బాల్ ఇంత గట్టి ఉన్నది ఆడ బ్యాట్లు వలిగిపోతాయి. వాయిస్ వస్తుందా? కెమెరాలో రాదు కదా. మాట్లాడండి. యూట్యూబ్లో వస్తుందా ఇప్పుడు? అవును, డైరెక్ట్ లైవ్ వస్తుందా? నేను మంచిగా చేసినా బౌలింగ్ చూడాలి. పంపిస్తాను. అన్నా మంచిగా చేసినావన్నా, నేను చూసినా. స్కోర్ అయిపోయినాడా? मगर ज़्यादा भी नहीं मारना भैया, ज़्यादा मारे तो पूरा पानी चले जाता है. हाँ हाँ ठीक है राइट ना. అదే నా రెస్టారెంట్ ఏజ్గా పొట్ట వేసుకుని పొట్టేసుకుని अरे बोरे हो रहे क्या भैया विराट कोहली అవుట్ ఓకేనే నేను పోతాను.
ఒకటో కాళ్ళు వస్తున్నాయిరా ఈ లెఫ్ట్ కాలు. లాస్ట్ కార్డ్ లేకుంటే అవురా నిజంగా. లేపుడే లేపు మొత్తం నీ అమ్మ ఆ బాల్ హెలికాప్టర్ షాట్ కొట్టి మొత్తం. కొడుతుంది నాకు ఆ బాల్. మన బాల్ అనుకో చంపుతుండే మనం ఇంట్లో చూసినావుగా. ఈ బాల్తో ఏడా చూసిన ఇట్లా భయపడకుండా ఆడితే మరి కొడతామా లేదా వేరే మాట కానీ. ఆ దాక్తే కానీ ఏం కాదు కదరా ఫస్ట్. బ్యాటింగ్ భయ్యా బ్యాటింగ్. ఫోరే ఫోరే బ్యాటింగ్ భయ్యా బ్యాటింగ్. ఆల్రౌండర్ నాగేష్ ఎన్కే హైదరాబాదీ మ్యూజిక్ లవర్. దేంట్లో దాంట్లో ఉందా ఇన్స్టాగ్రామ్లో? ఇంకేమేమి పెట్టినావు? ఫోటోగ్రఫీ నేను పెట్టలే, నిఖిల్ గాడు పెట్టాను. అంటే అప్పట్లో బచ్చాలని ఉంటాను. అన్న మొత్తం బయటికి ఇచ్చి ఒక గెలిపేసినట్టున్నావు. కొట్ట గెలిపేసినట్టున్నావు మ్యాచ్. మస్తు కొట్టాలి, ఎవ్వరు లేరా కొట్టేటోళ్ళు. మీదంతా మొత్తం అందా కొట్టేటట్లు. మంచిగా ఉందిరా, తీసుకో ఎనర్జీ వస్తుంది. అరే దీంట్లో అరటి పండ్లు ఉండే అట్లనే ఉన్నాయి రా. అరే తింటా ఒకటి కడదే. బ్యాటింగ్ భయ్యా బ్యాటింగ్. లగి లగి బ్యాటింగ్ చేసేటప్పుడు ఎట్లా కొట్టాను? కనీసం ఒక 4 అన్న కొట్టాలి చెప్తాను. ఒక్క ఫోర్ అంటే కష్టం లేదు. చల్లి అమ్మ మెషిన్ రన్ మెషిన్లో రన్ మెషిన్ ఎవర్రా తెలుసా నీకు? రన్ మెషిన్ ఎవరు? రన్ మెషిన్ ఎవరు? సరే రన్ మెషిన్ అని బిడిదేమనుకుంది. రన్ మిషన్ విన్నా కానీ గుర్తొస్తలేదా? రిచెస్ట్ క్రికెటర్ ఎవరన్నా ఉన్నావు? విరాట్ కోహ్లీ అన్న. వాడే రన్ మెషిన్. జిడ్డు బ్యాట్స్మెన్ తెలుసా? ఇచ్చోండే కురుకుతాడు కూడా. అది స్టార్ట్ అయింది. అది అయింది. ఎవరు తెచ్చి పెట్టారు ఇది పనులు? మోహిత్ భాయ్ అన్న ఎవరైనా జరా కలిసి బాగా ఏంది పండ్లు తెలుసున్నాయా? ఆగ్రా సార్లు ఇంత మంచి చీటే ఉన్నాయి. నాకు నచ్చలే, పండు బాగాలేదు. బాగుందా? సూపర్ ఉంది. తిను నీకు అది అనిపిస్తుంది ఆ చీటే ఉన్నాయి. ఇట్లాంటి పండ్లు దొరకాలంటే నీకు హైదరాబాద్లో అరే వీడు మొత్తం లైన్ క్రాస్ చేసేస్తుంది రా. వీడు మనకన్నా చిన్న, చాలా 2 సంవత్సరాలు చిన్నవాడు. తెలుస్తుంది. 2 కాదు, వాడు ఇప్పుడు ఇంటర్ అయిపోయింది. 4 సార్లు అనుకోలేదు. ఇక్కడ బాగా అనిపిస్తుందా? Let's get down business. అరే చిన్న ముంగల్ కోయేస్తుంటారు. అరే బాల్ ఫీల్డింగ్ భయ్యా ఫీల్డింగ్. ఎందుకు అట్లా కూర్చుంటున్నావు? పిచ్చర్ లేక మొత్తం గలీజ్ అయితే పాయింట్. వాషింగ్ మిషన్ ఏడుంది? వాషింగ్ మెషిన్. అంతా మంచి పండ్లు తింటారా? పండ్లు అట్లా పోదా? నన్ను రోజు 10 దినాలు జిమ్ చేస్తే 5-6
లెట్స్ గెట్ డౌన్ ఈ జామకాయని కొట్టమంటారు. అది ఎండిన మసాలా బనానా వేసుకొని తింటుండే ఏం ఉంటుండే అప్పుడు మీరు చెప్పినావు. నువ్వు నమ్మలేవు కదా. అసలు ఏం నేను సల్లా చేసుకొని తింటుండే దాన్ని పూర. ఈ అమ్మ గరం గరంది తినాలి, అది ఎట్లా మజా వస్తుంది, మజా వస్తుంది. 2 అరటి పండ్లు వేసి బాగా షేక్ చేసి తాగాలి. నేను ఎన్ని తాగినా 2-3 తాగినా తర్వాత నుంచి కవర్ అయినా తెలుసా నేను, లేకుంటే ఎంత బక్క ఉండే నేను కదా. అందుకని నీకు చెప్తాను, కంటిన్యూగా 3-4 డబ్బాలు 3-4 నెలలు తాగరా భయ్, నువ్వు ఎట్లయితే తర్వాత అంతా 6:30 అయితే భయ్యా. ఇప్పుడు పోతున్నాయి కానీ వీళ్ళందరూ ఆగమన్నారా, మనకు ఆగిరు కదా వాళ్ళు, అర్థమైందా. ఇప్పుడు మొన్న నేను రాకుంటేనా, మొన్నని కానీ మసాలా వాడు ఏమన్నా నాకు. అట్లా ఏం చేస్తాం, ఆగాలి. అండర్స్టాండింగ్ ఉంటే మనకు కూడా మంచిదే కదరా ముందర. అన్న బాగా ఆడుతుంటాం అంటే ప్రాక్టీస్ మేక్స్ మెన్స్ పర్ఫెక్ట్ అన్నమాట. ఏదన్నా ఇది ఒక్కడి విషయం కదా లైఫ్లో, ఏదైనా ఇదన్నా అదైనా ప్రాక్టీస్ ఉంటే లాస్ట్కి పర్ఫెక్ట్ అవుతారు, బయటికి పర్ఫెక్ట్ అవుతారు. అవుట్ కాయకు భయ్యా, वाह विकेट उधर भी लगा है क्या? bowling good empiric कंटिन्यू काय की नाही. నీకు తెలుసా మా కాలేజ్ ఇట్లా మ్యాచెస్ కండక్ట్ చేసి ఏం చేస్తాం, మా దోసియాలో మొత్తం టెన్నిస్ బాల్ తెచ్చారు, అన్నీ 2 బాళ్ళు పెట్టుకున్నా జంపాడికి వెళ్ళి. బ్యాటింగ్ అన్న బ్యాటింగ్ ఉన్నాయి, బ్యాటింగ్ అమ్మ ఏమన్నా కొట్టినా గిన్నె ఉంది దాంట్లో కూడా అమ్మంగడ దాంట్లో గానే భయ్యా అదే దాంట్లో చూడు. అరే ఆనే ఉంటా చుట్టిన కొంచెం ఇంకొంచెం అక్కడి కాదు చూడ నేను వేసా ఇక్కడి. సరే కింద మేడం మేడం కెమెరా వాళ్ళగానే లేచాం. బ్యాటింగ్ అన్నా జరిగానా 4 అదే వీడు వచ్చిండ్రు, స్కూల్కి వెళ్ళి వచ్చిండు తొందరగా. పోయేటప్పుడు నువ్వే నడిపినట్టు
నేను చాలా రోజులు అసలు నేను ఉరుకుతున్నాను తెలుసా, తమ్మొస్తున్నాను నాకు కొరుకుతుంటే అర్థమైంది నా గుడ్డల్లో పోయిందని. ఇప్పుడంటే ఎక్కువ చేయద్దు ఇక తమ్మొస్తున్నా కొరుకుతూ కమ్జోర్ అయిపోయినా నేను. ఇది ఐ వాంట్ టు సే సంథింగ్ అంట, ఆర్ యూ ఫ్రీ అంట, చెప్పు అంటే నువ్వు మళ్ళీ ఫీల్ అవుతా ఉంటా. కడి దాని కథ ఏంది మాట్లాడాను కడి, ఏం ఏడుతున్నావు? నువ్వు ఇక్కడ నాకు టెన్షన్ అవుతుంది, టెన్షన్ అవుతుంది ఇక్కడ ఏమంటుంది. నీకు తమ్ముని లేపుతా నేను ఇక్కడ ఏమన్నా టెన్షన్ అవుతుంది. యాక్చువల్లీ నేను చెప్పాలి యాక్చువల్లీ నేను నిన్ననే చెప్పాలి అనుకున్నా కానీ చెప్పలేను. ఏమో దీని కథలు శివాగా అనిపించిండు, ముద్దగా అనిపించిండు, మన ఇంట పోతున్నా. దట్ట మనకు సరే మా ఏం చెప్పలేదు. అన్నా నేను పోవాలా నాకు అయితే అనుకో ఎందుకు అంటే అట్లా కాదు, ఎందుకు వాళ్ళు ఊర అయితే మొత్తం సుండ అయిపోయినా నాకు ఉత్తగా కూర్చుంటేనే కాళ్ళు గుంజుతున్నాయి తెలుసు. 20 ఓవర్లు వీళ్ళిద్దరు ఆడాలంట. చెప్పు అమ్మా ఇంకా ఫ్రెష్ కూడా కాలేదంట. సరే అన్న నేను కొద్దిసేపు మాట్లాడుతాను. ఫ్రెష్ అయ్యాక ఇవాళ మొత్తం కొత్తగా ఉంటుంది ప్రపంచం. ఉంటే ఉండని పోతే అక్కడ మా ఆంటీ చెప్తే శివగాని గురించి చెప్తుంది, అంతకు మాట్లాడిన ఉంటుంది. అంతకంటే ఇంకా వంట పన్నాను భయ్యా వన్నాను వంట పన్నెండట. బుక్స్ దగ్గరికి పోయాక నేను అదే పేపర్లో రాసిన, బుక్స్ దగ్గరికి పోయాక సెండ్ చేస్తాను. 4 రన్ పోలే అన్న 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 ఓ గంటాన పోతాను. 4 బ్యాటింగ్ భయ్యా తగ్గేదే లేదు. ఇప్పుడు పెడదామా? పెట్టు అప్పుడు పెట్టు. నా 4 రన్ 1 more. అరే వీళ్ళు ఏంటంటే వీళ్ళ మమ్మీ మరాఠీ డాడీది ఏందేమో.
వాళ్ళ అమ్మ కన్నడ వస్తుంది, మరాఠీ వస్తుంది, హిందీ వస్తుంది, తెలుగు వస్తుంది. ఇది నాన్ వెజ్ తింటాను నాన్ వెజ్. అంత మాట్లాడే టైం ఏడిస్తుందిరా. అంటే బాగా అట్లా దించకు, మొత్తం మొత్తం ముందట్టుకో, గ్రౌండ్ రావాలి అది తీసే. నాట్ అవుట్, నాట్ అవుట్. ఇంకా అవుట్ అయ్యండి. వికెట్ కింద పడాలి అప్పుడు అవుట్ అంటాడు. అట్లా మన ఎట్లా వికెట్ వదిలే గాలి కదిలింది అది. బ్యాటింగ్ అన్నా, వెల్ బ్యాటింగ్. షార్ట్ అంటే 26 చూడ సరైన ఫ్రెష్ कितना मारा जी मैं? सोमेन चौधरी. एक मिनट चेक कर रहा हूँ. 30 ఒక 6 ఒక 4 2 4లు 3 4లు 14 15 20 25 ఉంటుంది. మంచిగానే ఉన్నా అన్నంతసేపు మంచిగా నువ్వు చెప్పినావు అన్నావు బస్. पूछना तो सही है. दोनों में दोनों डालना पड़ता है. ये उससे एक से नहीं खाया था और खाना ना लोडी ना हो रहा. वो भी जल्दी आना चाहिए था. कवर पे जो मारा नीचे नीचे लगा. भैया ये टूर्नामेंट पे डालते क्या? नहीं क्यों? नॉर्मल मैच है, टूर्नामेंट में डालते. नॉर्मल है पता नहीं. नॉर्मल बोले तो अपने कहीं गया था. माई मैचेस में देख. तू खेल रहा ना? तू माई मैचेस में देख देख देख. Let's get down, let's get down. कितने बॉल्स में? 17. हाँ भैया, अच्छा खेले भैया. और जो मारना था. ఎన్ని రన్స్ రా? బ్యాటింగ్. मेरे को मेरा 6 का सीधा मारा देख. वीडियो काट के भेजा मेरे को. मेरे नंबर पे मेरा नंबर दे. वो स्टेटस लगाना है आज. सही में ना? सीधा गया बहुत सीधा गया. हाँ हाँ सीधा मारा.
नहीं इन लोगों का एक ही है। अपना राकेश एम्पायर पैसा खा लिए अरे उनको रन बॉल अरे गुड रन తమ్మి నిలబడి ఉందా నిలబడి దాని మీద ఉందా నా ఇదంతా నాడు మ్యాచ్ విన్ ఇచ్చేసి బాగుంది బ్యాటు ఏంటంటే బ్యాట్ ఇచ్చేసారు గెలుస్తారా పోతా అంటే బండి తీసుకుని కెమెరా వేసుకొని మొత్తం ఇంట్రెస్ట్ లేకుండా చేయరు ఇంకొచ్చి మా అమ్మాయి కొట్టి నాకు బాల్ తీసుకుంది తెలివా ఎట్లా వేస్తారు ఎట్లా ఉండాలి హుషార్ ఎట్లా మరి ఎందుకు పోదామన్నా మళ్ళీ అంత హుషారా అన్నప్పుడు అది అది మ్యాచ్ అది మొత్తం మరి మ్యాచ్ కదా షోర్ మ్యాచ్ ఉన్నది నడుస్తున్నాను అనుకున్నాను फोर रन बॉल नहीं लगा గాడి పెట్టుకున్నా మరి ఎట్లా పెట్టుకోవాలి ఏదన్నా ఇట్లా కొడుతున్నారు ఇట్లా కొట్టినా ఇట్లా కొట్టలేదు अरे చేతిలో వచ్చి अरे दूसरे है बोलते वही बोलो बोलते दीवार कैसे दीवार लॉक दे दो कचरा करे वो कचरे पे पहन जाते कचरे तो मेरे को पसंद नहीं आते ना इसलिए करते हैं అది కట్టుకోమంటే కట్టుకుంటా
आज तो अगली बार ही थी तेज जा रही बहुत आज तो देख ఏమంటున్నా హల్లు ఆరే లేकिन तेज आला ఏమంటుంది नहीं पीछे से भैया हाँ? बोल What is this, bro? बोल अन्ना 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 मेरे को दिया अन्ना हाँ फाइन भाई नो बॉल मेरा हाँ दे दो मेरा अरे ये देखो कितना बॉल उससे భయ్యా 2 రన్లు వస్తాయా వైడ్ ఒకటి మనకంత తెలియదా భయ్యా నెక్స్ట్ బ్యాట్స్మెన్ భయ్యా హుషారు వాడు చెప్తా let's get down boys बैट फट गया मैं फट गया मार के इतने मटो मारते हैं oh shit यस किरण पैसा डाल दो हाँ 50 रुपीज 4 को 50 देखिए मेनू कार्ड बनाए IPL अरे नहीं नागो बैडेज कैमरा बैडेज
ఇంకా గుండున్నారు గుండు ఒక్కసారి గుండె అయితే నేను చెప్పినా చేస్తారు మిస్ అని చెప్పిన నేను చెప్పినా చేయవా రానప్పుడు ఎవరు కొరియర్ మీరేం తప్పు చూసినారు కానీ వైట్ మాత్రం మాట్లాడు ఎవరైనా వికెట్ చేసినప్పుడు వైట్ పోతున్నారు ఏం చేయాలి క్యాన్లెట్ నేనా మళ్ళీ మళ్ళీ బోల్ మళ్ళీ చెప్పు మళ్ళీ ఆఫర్ లెటర్ వచ్చిందా ఇంకేం ఎప్పటి నుంచి పోలే ట్రైనింగ్ ఏడా లైవ్ ఇస్తారా ట్రైనింగ్ ఆన్లైనా ఏడా ఆఫీస్లోనేనా ఏముంటుంది వర్క్ ఏమన్నా చెప్పిర్రా మన అయ్యమ్మ బాగా కొడితే వెయిట్ అన్న మాట్లాడతాడంట ఏడా కంపెనీ పేరు ఏంద్రా ఏడా XPSPL కాంట్రాక్ట్ బేస్ ఈ ప్యాడ్ కట్టుకోవచ్చు ఎవరు పెట్టాలి వారికి ప్యాడ్ కట్టుకోవచ్చు వారికి ఏంది పొజిషన్ చెప్పకుండా వర్క్ ఏంది అన్న దేని మీద వర్క్ చేస్తారు నీ పొజిషన్ తెలియదానికి తెలియదు ఇంకా అదే నీకు ఒక తెలుసా నెట్వర్క్ మీద చేస్తారా లేకపోతే మీరు ఫేస్బుక్ లేకపోతే గూగుల్ దేని మీద పంపిస్తారు అంటున్నాను కంపెనీ ట్యాక్సా ఏం పని చేయాలి అట్లా హలో నువ్వు కస్టమర్ కేర్ టార్గెట్స్ ఉంటాయా డైలీ కాల్స్ మాట్లాడాలి చూద్దాం వాడు ఇంకా వర్క్లోకి ఎక్కలేడు కదా మొత్తం ట్రైనింగ్ కానీ చూద్దాం కింది పోయి 4 రోజులు కమ్యూనికేషన్ నేర్చుకుని నేను కూడా బిజినెస్ సరే మనం రావాలని నాకు కూడా కావాలి జాబ్ అరే మనకు ఒక్క వేకెన్సీ ఉంటుందా ఉంటే 300 వేకెన్సీస్ ఉంటాయి 10 వేకెన్సీస్ ఉంటాయి అవన్నీ కాదు మీరు రిఫరెన్స్ పెట్టి నాకు మా దోస్తు వస్తుంటే నాకన్నా మంచి స్కిల్స్ ఉన్నాయని చెప్పు వాడిగా ఇంటర్వ్యూ కూడా తీసుకోండి డైరెక్ట్ ఎక్కుతా తీసుకుంటాడు పైసా కాస్త ట్రైనింగ్ ఎంత ఇస్తారు ప్యాకేజ్ 25
అడుగడుగు మొత్తంగా అనుకో, అదంతా మళ్ళీ ట్రైనింగ్లు ఎంత ఇస్తారు అనుకో, మళ్ళీ జాబ్లోకి ఎక్కినాకనే 25 ఇస్తారా లేక ట్రైనింగ్లు ఇస్తారా మొత్తంగా అనుకో, సరేనా? టీకే మరి. ఇంకా ఇంకా ఏమైంది బ్రో, అవుటా? సరే సరే. వాచింగ్ క్రికెట్ బ్రో. గ్రౌండ్ మొయినాబాద్ మొత్తం జబర్దస్త్ పెద్ద ఉంటుంది. దగ్గరనే అయితే మొయినాబాద్ అంటే మొయినాబాద్ కానీ అయితే దగ్గరనే అయితే. నువ్వు ఎప్పుడు వస్తున్నావు హైదరాబాద్కి? మళ్ళీ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టొద్దన్నా. సరే సరే, చూసినా ముత్తుట్లో ఉన్నందుకు ఇది మంచిగా వచ్చింది చూడు భయ్యా. ఎందుకన్నా ఆడతాం, ఆడే టైం చెప్పిన ముత్తుట్లో వద్దురా వద్దురా అని చెప్పిన. ఈ బ్యాటింగ్లో మళ్ళీ నీకు 50 ఓవర్స్ ఆడిన తర్వాత ప్రాబ్లం అయితే కానీ నువ్వు బౌలింగ్ వేస్తున్నావు. నాకు కాలికి ఇది ఒక్కదానికి వద్దు 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 వద్దు, స్టార్ట్ చేయి. కాల్ కట్ చేసిన. అరే అరే ఒక పాట పెడతా ఇప్పుడు. అరే బెటర్ అరే స్టార్ట్ చేయరా. Bluetooth mode. అన్న ఎక్కువ లేదు, ఈజీ స్కోర్ ఉన్నది. 60 బాల్ 70 రన్లు ఏమున్నాయి, కొట్టిరండి. 60 బాల్ 70 రన్స్ అంతే. ఒక 2 6 పడితే మ్యాచ్ కథ మొత్తం. అంతేనా? అంతగానం పోయి 4 ఒక అదేముండ అది క్యాచ్ అయితే అసలు జబర్దస్త్ ఉంటే మన ప్లేయర్స్. కానీ ముగ్గురు రెడీ అయ్యారంటే చాలా గేమ్ స్పిరిట్ చాలా మంచిగా ఉంది. ఇంకా టైం नहीं जाना बोल के अरे भाई चले यार होगा ना बंदे देंगे. గ్రౌండ్ మొత్తం వినిపిస్తున్నా భయ్యా ఇది మ్యూజిక్ ఇలా ఉంది కొంచెం పెట్టిన. ఇప్పుడు పెద్ద పెద్ద డీజేలు ఏముండే అంత ఓపెన్లో పెడతారు, ఫుల్ సౌండ్ వస్తుంది. నిజంగా ఓపెన్లో పెట్టి డ్యాన్స్ చేయాలి. మస్తు చేస్తున్నా అన్న బౌలింగ్. లేపి లేపి కొట్టాలి. ఫీల్డింగ్ బ్రో, ఫీల్డింగ్.
అకౌంట్ చేయాలా? పైన అందుకంత ఇంత సెల్లు లేవు. मैं गूगल पे करूँगी। मेरे पास तो सिर्फ यही है। गूगल है। तू मुंह चला छोटे, गूगल पे सब जगह चलता है। यूपीआई क्यूआर कोड कोई भी गूगल पे उतनी ही आसानी और सिक्योरिटी के साथ चलेगा। కొట్టి అవుట్ అయింది. 2 ఫోర్లు కొట్టినా గెలుస్తాం రావా. ఎంత భయ్యా ఇప్పుడు స్కోర్ ఎంత? 48-60. 2-3 ఫోర్లు కొడితే కవర్ అవుతుంది. భయపడతారు వాళ్ళు కూడా. మీరు టైం పాస్ ఆడుతారు మొత్తం. అన్న కొట్టుమన్నా అన్న టైం పాస్ చేద్దాం, కొట్టు గెలుస్తాం. ఫ్రెండ్లీ మ్యాచ్ బ్రో. లేలే అసలు ఫ్రెండ్లీ అయినా ఏదైనా గెలవాలి. అన్న వాళ్ళు ఇదంతా ఆడిన ప్లేయర్స్ నేను 5 సీజన్ల నుండి చూస్తున్నా. ఇక వాళ్ళు ఏ విధంగా ఆడాలని 5 సీజన్లు అంటే మామూలు మాట అన్న. వాళ్ళతో ఏం ఆడాలని ఆడుతున్నారు. అరే చిన్న ఒక్క 4 ఇడిస్తే నీకు 5 రూపాయలు. ఎన్ని 4 ఇడిస్తే అన్ని 5 రూపాయలు. బంజే నాకు Disconnected. भैया भैया वो वाला पैड पहन लोगे क्या? हाँ फिर मैं जाऊँगा। वो उनके पास मेरा बैट है, वो आउट हो गए तो फिर मैं निकलूँगा। ठीक है, थैंक यू भैया।
ये आपका पैड कौन है? जा रहे थे हाँ वो आउट हो गए, वो मेरा बैट उसके पास है। और भैया आपका टीम कहाँ है? अरे यार मेरा अपना जो टीम है वो सभी ऑफिस में सब वर्क फ्रॉम होम है ना, सब घर चला गया। तो सैटरडे तो ना हॉलीडे रहता है। नहीं घर चला गया मतलब अभी हैदराबाद में कोई नहीं है। वर्क फ्रॉम आउटसाइड अपना पूरा टीम सब आउटसाइड है। అంతే అన్నా వాళ్ళు क्या ఏ ఆగా ఆయన పోతుండగా ఆయన పోయినాక నువ్వు పోయాక నేను పోవాలా జరిగే బ్యాట్లో పట్టుకుంటావు నువ్వు బ్యాట్ పట్టుకుని విషయాన్ని ఏం చేస్తావు స్టంప్కి వేస్తాడు ఇట్లానే ఇట్లా జరిగి ఆడినట్టు అవుట్ అయ్యి I reached you just now. Don't message and bye అంట. అసలు నాకెందుకు మెసేజ్ చేసింది? నేను ఎవరు చేయమన్నారు? మళ్ళీ డోంట్ మెసేజ్, నాకు డోంట్ మెసేజ్ అంటే నాకు తెలిసి రోజు అవే వస్తుంటాయి మరి. డోంట్ మెసేజ్ చేయకు, మెసేజ్ చేయకు, మెసేజ్ ఐసా డోంట్ మెసేజ్ నా డోంట్ లే రాదిగా ఇక చూసుకోగాను ఎన్ని రోజులు మెసేజ్ నే అని దాకా డోంట్ రిప్లై రాదు. అది చూడబడ ఎట్లా ఆగరా భీమ్లా నాయక్ ఆగరా నాయక్ బొక్కలు ఇరుతున్నారు. అరే వద్దు 5 రూపాయలు అరే 5 రూపాయలు రా. అరే నీకు 5 రూపాయలు చెప్పినా కదరా. నాట్ అవుట్ నాయిలాగా అన్నా. అరే చిన్న 5 రూపాయలు రా. 4 का 5 रुपये अन्ना. एक 4 जोड़े तो 5 रुपए. कितना जोड़े तो उतना 5. हाँ 50-30 से एक बैटे. నువ్వు ఆడవారా ఒట్టుకు అన్నా, నువ్వు ఒట్టుడు కొడితే మొత్తం ఏ వేస్ట్ రా. అంతా ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతారు, టైం పాస్ చేస్తారు. కొట్టినా ఫ్రెండ్లీ మ్యాచ్లో కొట్టిరా అంటారు. అంతే. ఓ షట్. అరే చిన్న 5 రూపాయలు రే. నువ్వు అన్నట్లు 2 సార్లు వచ్చిందానికి అరే 10 రూపాయలు లాస్ అయితేవరా ఈరోజు. 10 రూపాయలు లాస్ అయితే 10 రూపాయలు లాస్. ఈసారి 10 రా. 4కి 10. और भैया దాని రుచి ఎట్లుందో నాకు తెలియదు, నాకు అవసరం లేదు కూడా. మామకు ఒకసారి ఏది ఇరిగింది వాయమ్మనే మనం బాగా ఇప్పుడు అవతలకి ఎవరు వాళ్ళు
ఏంది ఇంకా ఏమైతే చెప్పాలి ఇంకా ఫోటో పెట్టుకోరా ఇప్పుడు మళ్ళీ తీయాల్సి వస్తాయి ఇక్కడ చూద్దామన్నా బాగా చూద్దాం. మామూలు వేసేసుకొచ్చిన భయ్యా భయ్యా అరే మ్యాక్సిమం పలిగిపోయినాయి కదరా. అట్లే ఉంటారు. వా ఇట్లా అంటేనే నొప్పి లేస్తుంది. అరే నిజంగా గాడి పెట్టుమా నైలాగా 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 యా సదికా ఏం బాల్ అన్నా ఇది, మస్తు ఉంది బాల్, ఇంత పెద్ద ఉంది. మళ్ళా దోస్తు అవుట్ అయినాడు, ఇది వేసినాడు దోస్తులు ఇద్దరు. ఇప్పుడే బిల్డింగ్ అప్పుడే రెండు నేను లాస్ట్లో ఆడాల్సి వస్తుంది నాకు తెలిసి. అరే ప్రతి ఒక్కరు గ్లౌజులు వేసుకోవాలన్నా, అంటే పిల్లర్లు ఫీల్డర్స్. గ్లౌజ్ వేసుకుంటే బాల్ వేయనీకి రాదు. గాడి పెట్టుకోవచ్చు, సపోర్టర్ పెట్టుకోవచ్చు. అది పెట్టుకుంటే నిజంగా సపోర్ట్ ఉంటుందా? సపోర్టర్ అంటే ఏంది? సపోర్టర్ నీకు తెలియదు. సపోర్టర్ షెడ్డీ నీకు తెలుసుగా, షెడ్ ఉంటుంది. లోపల అండర్వేర్ లాగానే ఉంటుంది సపోర్టర్. అది గాడిని కిందికి మీద జరగనియదన్న, టైట్ ఉంటుంది. డ్రాయర్ మీద వేసుకోవాలి, డ్రాయర్ లోపలికని కూడా వేసుకోవచ్చు కానీ కష్టం. అవి వేసుకుంటే ఇంత కుట్టుకోనికి వస్తాయారా? अरे ये किस बार पहली बार खेल अरे नहीं जी पहली बार यहाँ टेनिस बॉल हाँ टेनिस बॉल की दे दो जो बता दे कितना हाँ सही नहीं जाओ वो प्यारा ये पहनता कि पूरा लंबा क्या की किसकी है कौन भी दूसरा के पकड़ ले గ్లౌజులు వేసుకొని పట్టుకున్నాం అనుకో బాట అనిపిస్తుంది. కొడితే పోతుంది मोहन भाई और एक बार करते चलेगा मेरे नाम पे. मोहन भाई मेरे नाम पे चलेगा. तुम्हारा नाम से खेला मैं. नहीं मोहित. नहीं मोहित. मेरे नाम से बोलो तो एक 6 है. अरे नहीं है, नहीं आउट ही नहीं हुआ मैं. ఒక 6 ఒక 4. పోతున్నా భయ్యా, వెళ్ళిపోతున్నా రేపు. ఎందుకు क्या किया रे भाई? ఆయన చెప్తా అని చెప్పి నేను కూడా వచ్చి పోరాను. ఒక్క రన్ కొట్టిండి 50 అవుతున్నారా? నేను అవుట్ కాదని చెప్పినావు. జల్ది కాదు, నువ్వు ఇప్పుడు క్యాచ్ అవ్వడం ఇంతకు ముందు ఇద్దరు నా మీద మొత్తుకుంటారు. ఆయన కూడా కేవలం ఆయన వచ్చింది, నువ్వు వచ్చి ఆడు నువ్వు వస్తుంది.
ఆలోడే తిన్నామని చెప్పు నేను తిక్కడం అందరూ తిప్పలు పెడతాం నేను అనుకుంటే మీరు కొట్టారు ఇప్పుడు చూడు ఆలోడే తింటుంది అలా అందరు కలిసి హ్యాండ్ పవర్ అంటే నేను పర్సెంట్ హ్యాండ్ పవర్ చాలా రేంజ్ ఉంటుంది. ఏంటి కాదు ఫస్ట్ టైం ఈ బాల్ అయినా నేను అసలు ఫస్ట్ టైం అయినా నేను ప్యాడ్ కట్టుకోండి ఎప్పుడైనా నేను అయినా నిజంగా ఫస్ట్ టైం ఇదాన్ని అదాన్ని కాబట్టి ఆడతారు ఆడ పదపూడి వెనకాల నగేష్ అన్న ఆడే ఆడతారు కదా. అట్లనే ఆడతాం మేము, ఆడ కూడా ఆడము. సపోర్ట్ ఏమో మహేష్ ఆయన కూడా ఆడతాడారా చూచిపోయి నీకు వెనకాలి నరం కూడా ఇంకా తక్కువ దూరం ఆడితే అంతా ఇంటికి వెళ్తాను 60 కిలోమీటర్లు ఇస్తుంది 66 కిలోమీటర్లు. భయ్యా లుకింగ్ గుడ్. నువ్వు ఏం చేస్తావు తెలియదు, మొత్తం బాల్ కనిపించొద్దు. ఎల్బిల్ దేవా నన్ను తన్ను కొట్టి ఎల్బిల్ అంటే అరే ఇదేం అవుతా అవుట్ అయిన దాకా వికెట్ ఎంత లేట్ అయింది సరే నిన్న సేపు వికెట్ పడతాను ఆలోచించు అన్నా జాగ్రత్త, టైగర్ ఈస్ కమింగ్. బోరింగ్ చేసి బిల్డింగ్ చేసి నన్ను అడుగుమని నన్ను ఆడిపోయి అవుట్ అయి వస్తా ఆయన కూడా టైగర్ నేను తప్పడం మాట మొత్తం బోర్ పోయిపోయి నాన్న దాంట్లో ఉంటుంది. అదే నాకు అవమానం ఉంది. ఎవరు దాంట్లో నుంచి ఆట తప్పకపోతుంది మళ్ళీ బ్రో మళ్ళా కమా నాగేష్ सब ने मोइन पर खेलता करते ठहरो भाई, मैं खेलता। खेल रहे अभी आखिरी विकेट है आपको, अगर जाने के बाद ना गया तो हो गई। कमा नागेश, अरे आपकी बात में हो गई। अरे ठहरो जी, मैं जाता है। नागेश फोर गट अरे नहीं खेलते ना गिरज बोलता अरे खेलता जी, खेलने तो 2-3 बार खेलेंगे। भाई अरे हम लोग हमारा आदमी अलग है, शर्त लगा क्या बोलते हैं? तो हम लोग की फीलिंग करवा के आप लोग शर्त लगाते हैं। मानो कि నాకు ఇష్టప్పుడు ఎంత చెప్పింది సార్ నాకు ఈ ఎవరు పెట్టుకోరు నాది నువ్వు పెట్టుకున్నావు ఎట్లుంది అట్లా పెట్టుకోని చెప్పింది నువ్వు తీసుకొని మరీ కింద పెట్టుకున్నావు నీకు ఏం చెప్పాలి చెప్పింది ఫోన్ నీదా అది నేను నీ ఫోన్ ఎడబెట్టుకుంటే अरे मासिया फोन एडबेट्लेवरा फोन एडबेट्टारा बोरन ఎత్తుకపోతే రావులే ఎవరికి పోరాలి
అప్పుడు అర్థమైంది. अरे मैं जाता जी मैं मारता जी లాస్ట్ వికెట్ అడగానా మళ్ళీనా లాస్ట్ వికెట్ ఇది అరే తలగలేదురా అది. అరే క్యాచ్ అవుట్ అయినావా వికెట్ ఏదో ఒకటి ఎప్పుడో మాకు ఏం అర్థమవుతుంది నాకే అర్థం కాలేదు, నీకేం అర్థం కాలేదు, నాకు అర్థమైంది నేనేం పిల్లవాడతాను. మరి ఎందుకు అయ్యేవాడు ఎట్లా అయిపోయి అనిపించదు కదా లేదా అది నువ్వు క్యాచ్ అవుట్ అయినావా వికెట్ అవుట్ నాకేం అర్థం కూడా అవుతుంది అరే చెప్తున్నాను, నాకే అర్థం కాలేదు, నాకు అర్థమైంది పిల్లవాడతాను. ఓకే చెక్కా మార్ दिया बोल भाई बस आ गई साइड बोलते एक्टिव इट्లా పడే రివర్స్ లా लास्ट ओवर है उड़ा दो भाई అదే కొత్తేనా నువ్వు మళ్ళీ గెలిచే ఉండవు 64 अच्छा ఇంత మట్టినా అరేనా పదకొండు ఇట్లా పల్లా ఇట్లా ఏ మరి ఎట్లా నిప్పంటావు. వాళ్ళు చెట్టు పెట్టిరండి అదే చెట్టు పెట్టి చెప్పలే అవి ఇక్కడ కమాన్ కమాన్ నగేష్ నేను ఆడితే ఆశపడుతుంది సినిమా చూడాలి తిరిగి నడుకోదా సినిమా చూడాలి గ్రౌండ్ 2 రోజులు మొత్తం ప్యాక్ చేసుకోవాలి టీవీ బాక్స్ తినాలి పోయి గాడి పడాలి
మనం కదా ఆడేది, వాళ్ళు అనుకున్నారు. విజయ్ గారు తగ్గి ఇప్పుడు అక్కడ తగ్గింది అడగకుండా అలాంటి ఈ విజయ్ గారు తగ్గింది అక్కడ తగ్గింది. కుంటు కుంటు ఏమనుకుంటూ కుంటు కుంటు ఏమనుకుంటూ ఏమనుకోకుంటూ కవర్ చేసుకోకు. ఇప్పుడు కాదు, ఇంటికాడ పోయాని చెప్తావు నువ్వు, ఇప్పుడే చెప్పు నువ్వు. మెల్ల నడక చేసేది. రెండుసార్లు అవుతాయి నేను 3 సార్లు నన్ను నుంచి రోహిత్ భాయ్ తాగినా. అరే ఈడ పడ్డదన్నా ఈ గబ్బర్ మీద పడ్డది, లేకపోతే గబ్బర్ కొసరేస్తున్న బాల్. నన్ను జూమ్ చేస్తే ఆనా నాకు ఉరుకొని ముద్ర ప్యాడ్లు వేసుకున్నా, అసలు ఉరుకొని ఇంకా వస్తారే తెలుసా. ఆఫ్ చేద్దామా? ఆఫా?